హలో ఎవ్రీవన్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ చేంజ్ లైఫ్ కేర్. గత 3 నెలలుగా హైదరాబాద్ మొత్తం హై అలర్ట్లో ఉంది. అందుకు కారణం కేవలం హైడ్రా అని మనందరికీ తెలుసు. అయితే హైడ్రా దూకుడికి బ్రేకులు వేసేందుకు దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో ఏవైతే కన్స్ట్రక్షన్ జరిగాయో వాటిని కూల్చడానికి హైడ్రా నిర్ణయం తీసుకుని నోటీసులు ఇవ్వడం జరిగింది. వాటిపైన దుర్గం చెరువు పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళు, కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళు హైకోర్టుకు ఒక అప్పీల్ చేయడం జరిగింది. దానివల్ల ఒక స్టే అనేది విధించింది హైడ్రా పైన హైకోర్టు. సో ప్రస్తుతానికి దుర్గం చెరువులో కన్స్ట్రక్షన్స్ కూల్చకుండా ఒక 6 వారాల పాటు గవర్నమెంట్కు సమయం, అక్కడ ఉన్న పబ్లిక్ సమయం కావాలని చెప్పేసి కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకున్నారు. ఇక్కడ ఒక జనరల్ డిస్కషన్ ఏంటి అంటే, హైడ్రా అనేది నాలాలపైన ఉన్న కన్స్ట్రక్షన్స్ని, చెరువు పరివాహక ప్రాంతాల్లో ఉన్న కన్స్ట్రక్షన్స్ని అన్నింటినీ కూల్చేస్తుంది. వాస్తవంగా ఇది అద్భుతమైన స్టెప్పు. ఎందుకంటే గవర్నమెంట్ ప్లేస్లని, చెరువులని, నాలాలని కబ్జా చేయడం అనేది ముమ్మాటికి నేరం. దీన్ని ఎవరు కాదనలేని సత్యం. అయితే ఈ ప్రాసెస్లో మెకానిజం ఏదైతే ఉందో, హైడ్రాని తీసుకొచ్చి కన్స్ట్రక్షన్స్ కూల్చేస్తున్న ప్రాసెస్లో హైడ్రా అధికారులు కావచ్చు, తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఏదైతే ఒక మెకానిజం తీసుకొచ్చారో, ఏదైతే ఒక రీసెర్చ్ చేసి ఈ హైడ్రాని తీసుకొచ్చారో, ఈ పాలసీ మేకింగ్లో చాలా తప్పులు ఉన్నాయనేది చెప్పేసి అందరికీ కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ప్లాట్ కొనే ముందు లేదా ఇల్లు, విల్లా కొనే ముందు ఖచ్చితంగా 1-2 సార్లు వెరిఫై చేసుకోండి అని చెప్పేసి హైడ్రా టీం చెప్తోంది సామాన్యులకు. సామాన్యుడు తనకు తానుగా వెరిఫై చేసుకోలేని స్థాయిలో ఉన్న సిస్టమే రిజిస్ట్రేషన్ సిస్టమ్. మన తెలంగాణలో అవ్వచ్చు, మన భారతదేశంలో అవ్వచ్చు. అయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారి తమ్ముడు కూడా దుర్గం చెరువు ప్రిమిసెస్లోనే కన్స్ట్రక్షన్ చేశాడు. అంటే కొన్నాడు, ఆయన రెడీమేడ్ ఇల్లు కూడా కొన్నాడు. సో మరి ఆయన కొన్నప్పుడు అది ఏం వెరిఫికేషన్ చేయకుండానే కొన్నాడా? ఎందుకంటే ఆయన సామాన్యుడు కాదు, సాక్షాత్తు సీఎం ఆఫ్ తెలంగాణ, అంతకుముందు కూడా పొలిటీషియన్ రేవంత్ రెడ్డి గారు. మరి అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి తమ్ముడు అన్నను ఆయనకున్న ప్రాపర్టీయే ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా కొన్నాడా? ఆయనకు తెలియదా లేదా తెలిసే కొన్నాడా? సో అంత పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి వెరిఫికేషన్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనలాంటి సామాన్యులు ఎక్కడికి వెళ్ళి వెరిఫికేషన్ చేస్తాం? ఫస్ట్ క్వశ్చన్. 2, ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనం మాట్లాడుకోదగ్గది, ఇప్పుడు హైదరాబాద్లో చాలా ప్లేస్లో, అది అమీన్పూర్ అవ్వచ్చు, దుర్గం చెరువు పరివాహక ప్రాంతం అవ్వచ్చు, మాదాపూర్ అవ్వచ్చు, కొండాపూర్ అవ్వచ్చు, కుకట్పల్లి వైపు కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడెక్కడ అక్రమ కట్టడాల్లో అక్కడ కూల్చివేతలు జరుగుతున్నాయి. 100% దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. ఈ ప్రాసెస్లో ఎవ్వరికీ దొరికిన సమయం కేవలం దుర్గం చెరువు పరివాహక ప్రాంతంలో కట్టుకున్న వాళ్ళకు మాత్రమే స్టే దొరికింది. సో అక్కడ రేవంత్ రెడ్డి గారి తమ్ముడు ఉండడం వల్లనే వాళ్ళకి సమయం దొరికింది, వాళ్ళు వికెట్ చేయడానికి సమయం దొరికింది, లేదా ఫైట్ చేయడానికి సమయం దొరికింది, మాకెవరికి దొరకట్లేదు అక్కడ అని చెప్పేసి హైదరాబాద్లో కూల్చివేతలకు గురవుతున్న వాళ్ళు, లేదా అన్యాయానికి గురవుతున్న వాళ్ళు, ఇది నిజాయితీగా ఉండి అన్యాయానికి గురవుతున్న వాళ్ళు నేను మాట్లాడేది, అందరి గురించి కాదు. సో వాళ్ళు మాట్లాడుతున్న అంశం. అయితే నిజాయితీగా ఉన్నారు ఎందుకు అంటున్నానంటే, వెంచర్ ఓనర్స్ని, బిల్డర్స్ని నమ్ముకొని కొన్న వాళ్ళు, డాక్యుమెంటేషన్ అంతా గవర్నమెంట్ ఇచ్చే డాక్యుమెంటేషన్ నమ్మి కొన్న వాళ్ళు. కాబట్టి నేను ఆ 20% మంది గురించి మాత్రమే, అన్యాయం అవుతున్న 20% మంది గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. రైట్, ఇదొకటి. అయితే ఇక్కడ యాజ్ ఎ పబ్లిక్గా ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ మొత్తంలో ఎక్కడి నుంచి, ప్లాట్ కొనే దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ అయిపోయి గృహప్రవేశం చేసే వరకు ఇంచుమించు 10, 11, 12 డిపార్ట్మెంట్స్ పనిచేస్తాయి. అవన్నీ గవర్నమెంట్ బాడీలకు సంబంధించిన డిపార్ట్మెంట్సే, అందులో ఏ ఒక్కటి ప్రైవేట్ ఉండదు. అయితే చివరికి వచ్చేసి నష్టపోతుంది మట్టుకు కన్స్ట్రక్షన్ ఎవరిదైతే కూలిపోతుందో ఆ సామాన్యుడు, ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఒక టీచర్, ఒక కిరాణా కొట్టు వ్యక్తి, ఒక చిన్న డైలీ పని చేసుకునే ఒక టిఫిన్ సెంటర్ వ్యక్తి, మరొకరు. సో ఈ సిస్టాన్ని మేము తప్పుపట్టలేదండి, ఈ సిస్టంలో ఉన్న మెకానిజాన్ని తప్పుపడుతున్నాం. బాధితులకు మేము నోటీస్ ఇచ్చినామని చెప్పేసి మీరు చెప్తున్నారు, మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదని వాళ్ళు అంటారు. గత 3 నెలలుగా రెగ్యులర్గా మీడియాలో కనబడుతుంది ఇది. ఇగో బాబు, మేము పలానా నోటీస్ మీకు ఇచ్చినామని చెప్పేసి హైడ్రా నుంచి ఉన్న అధికారులు కావచ్చు, వాళ్ళ స్టాఫ్ కావచ్చు, ఆ నోటీస్ మీడియాకి చూపించండి, వీళ్ళకి పలానా డేట్ నా నోటీస్ ఇచ్చినా చెప్పండి. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళది తప్పవుతుంది కదా. అది చూపించరు అంటే మీరు ఇవ్వలేదని అనుమానం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ప్రజలకు కలుగుతుంది. ఇచ్చినా అన్నప్పుడు నోటీస్ ఒకసారి ప్రెస్కు చూపించండి, అక్కడ అడిగిన వాళ్ళకి చూపించండి. అదొకటి. సరే, రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత జనరల్గా 3 విషయాలు నమ్ముతాం మనం రిజిస్ట్రేషన్. ఒకటి, రిజిస్ట్రేషన్ అయితే ప్రాపర్టీ జెన్యూన్ అని.
సో ఆ రిజిస్ట్రేషన్ అయితే తప్పుడు రిజిస్ట్రేషన్ అని మీరే ఒప్పుకుంటారు, వెరిఫై చేసుకోమంటారు. వెరిఫై చేసుకునే శక్తి సామాన్యుడు లేదు సార్. 2, మాకు పర్మిషన్ వస్తే అన్నిటికంటే పెద్ద పండగ ఒక ప్లేస్కి. అంటే పర్మిషన్ రిజిస్ట్రేషన్ అయింది అంటే మాకు 50% హ్యాపీ. ఎందుకంటే నా ప్రాపర్టీ జెన్యూన్ ఉందని సామాన్యుడు నమ్మే విషయం. రెండో విషయము, తనకు పర్మిషన్ వచ్చింది ఇల్లుకు అంటే 100% హ్యాపీ. ఎందుకంటే గవర్నమెంట్ పర్మిషన్ అంత ఈజీగా ఇవ్వదు, అన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే గవర్నమెంట్ మాకు పర్మిషన్ ఇస్తుంది. సో 100% ఇల్లు పర్మిషన్ వచ్చిన తర్వాత ఒక సామాన్యుడు రిలాక్స్ అవుతాడు. ఎందుకంటే మన ఇండియాలో, మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, మన చుట్టుపక్కల ఎక్కడైనా సరే రియల్ ఎస్టేట్ వ్యవస్థలో మెకానిజం కరెక్ట్ లేకపోవడం వల్ల, పాలసీ మేకింగ్ అని అసలు అంతంత మాత్రమే ఉండడం వల్ల, గవర్నమెంట్ బాడీ సరిగ్గా పనిచేయట్లేదు అని అందరికీ తెలిసినప్పటికీ రిజిస్ట్రేషన్ని తర్వాత పర్మిషన్ ఈ రెండింటిని 100% నమ్ముతాం. ఇప్పటికీ స్టిల్ ఆ కాన్ఫిడెన్స్ ఇండియన్ గవర్నమెంట్ మీద, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ల మీద మాకుంది, ఎప్పటికీ ఉంటుంది. ఇంకో అంశం ఏంటంటే, ఈ రెండింటి తర్వాత 3వ అంశాన్ని మేము చాలా బలంగా విశ్వసిస్తాం. అదేంటంటే బ్యాంకు లోన్. సో బ్యాంకు లోన్ మాకు వచ్చింది మా ప్రాపర్టీ పైన, మా ఇల్లు పైన, మా ఫ్లాట్ పైన అంటే ఒక సామాన్యుడిగా మా విశ్వాసం ఏంటి అంటే, దీనమ్మ బ్యాంకు లోన్ వచ్చింది అంటే బ్యాంకు వాళ్ళు 100% అన్ని డాక్యుమెంట్ చూసే మాకు లోన్ ఇస్తారు. సో ఇంతకంటే సామాన్యుడు ఇంకెక్కడ వెరిఫై చేసుకోవాలి సార్? మీరు అంటారు కదా, మాట్లాడితే మీరు వెరిఫై చేసుకోవాలి, మాట్లాడితే మీరు వెరిఫై చేసుకోవాలి. మీకు ఎలాంటి మెకానిజం ఉంది, ఎలాంటి సిస్టమ్ ఉంది, ఎక్కడి పోయి వెరిఫై చేసుకోవాలి మేము? ఇది చెప్పరు, ఎందుకంటే మీ దగ్గర సమాధానం లేదు. మాకు రిజిస్ట్రేషన్ అవుతుంది అంటే ఒక 50% కాన్ఫిడెన్స్ ప్రాపర్టీ పైన, ఆ తర్వాత పర్మిషన్ వచ్చిందంటే అంతకు మించిన కాన్ఫిడెన్స్ మాకు. ఈ రెండింటిపైన బ్యాంక్ లోన్ వచ్చింది అంటే 100% మా కష్టార్జితం వృధా పోవట్లేదు, మేము సరైన ప్లేస్ కొన్నాము, సరైన ప్లేస్లో కన్స్ట్రక్షన్ చేసాము నమ్మకం. ఈ 3 వ్యవస్థల్ని దాటి ఒక సామాన్యుడు ఇంకెక్కడికి వెళ్ళి వెరిఫై చేసుకోవాలి అంటే, మీరు అప్పటికప్పుడు మాట దాటేసే తత్వం తప్పితే మీ దగ్గర సరైన సమాధానం లేదు అనేది మీకు తెలుసు. సో ఇక్కడ జరుగుతున్న భాగోతం అంతా ప్లాట్ కొనే దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ అయిపోయే వరకు ఉన్న 10, 11, 12 డిపార్ట్మెంట్స్లో ఉన్న ఏంటి లంచగొండితనం. వాళ్ళు చేసిన తప్పు కాదా ఇది? ఇప్పుడు మా డాక్యుమెంట్ కరెక్ట్గా లేకపోతే రిజిస్ట్రేషన్ దగ్గర ఆపేయండి. అక్కడ ఎవరో బిల్డర్ మేనేజ్ చేశాడు లేదా వెంచర్ మేనేజ్ చేశాడు అంటున్నారు. అవును, వాళ్ళు మేనేజ్ చేసిర్రు, వాళ్ళు కరప్టెడు, మేనేజ్ అయినా కూడా కరప్టెడే కదా. ఆ అధికారుల మీద ఈ 9-10 డిపార్ట్మెంట్లు, గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి ఆ పైన ఎక్కడికి గ్రామ పంచాయతీ సెక్రటరీ అవ్వచ్చు, ఏంటి ఆర్డీఓ అవ్వచ్చు, వేఆర్ఓ అవ్వచ్చు, ఎంఆర్ఓ అవ్వచ్చు, రిజిస్ట్రేషన్ వ్యవస్థ అవ్వచ్చు, మున్సిపాలిటీ అవ్వచ్చు, జిహెచ్ఎంసీ అవ్వచ్చు, హెచ్ఎండి అవ్వచ్చు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే 10 నుంచి 12, 14 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ డిపార్ట్మెంట్స్ని దాటుకుంటూ బయటకు వచ్చేసి రిజిస్ట్రేషన్ అయ్యి బ్యాంక్ లోన్ వస్తుంది అంటే ఇవన్నీ డిపార్ట్మెంట్లను మేనేజ్ చేసింది సరే బిల్డర్ అవ్వచ్చు, వెంచర్ ఓనర్ అవ్వచ్చు, ఓకే, దే ఆర్ కరప్టెడ్. వాళ్ళని ఎక్కడైనా మీరు పట్టుకొచ్చారా? గత 3 నెలలలో ఆ బిల్డర్లను కానీ ఆ వెంచర్ ఓనర్స్ని కానీ తీసుకొచ్చి వాళ్ళ ఆస్తులను జప్తు చేశారా? అదొకటి. రెండవది, ఇంతమందికి ఇన్ని డిపార్ట్మెంట్ల ద్వారా పర్మిషన్ వస్తుంది అంటే ఆయా డిపార్ట్మెంట్లలో అందరు కరెక్టెడ్ ఉన్నట్టే కదా. అంటే ఈ పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను, అందరు ఎంప్లాయీస్ గురించి మాట్లాడట్లేదు. ఈ అన్నెసరీ కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళ గురించి, అన్యాయంగా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం చేస్తున్న వాటికి కూడా పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. ఆయా డిపార్ట్మెంట్లలో ఉన్న ఈ కరప్టెడ్ ఎంప్లాయీస్ని మేనేజ్ చేయడానికి, అంటే మేనేజ్ చేయడానికి బిల్డర్స్ ప్రయత్నించినప్పుడు వీళ్ళు కరప్టెడ్ అయిన ఎంప్లాయీస్ గురించి మాట్లాడుతున్నా. వాళ్ళు ఒక్కరి మీద అయినా ఈరోజు వరకు యాక్షన్ తీసుకున్నారా ఈ 3 నెలలలో? అంటే చివరికి ఉన్నవాడే మీకు దొరుకుతాడు. చివరికి నానా అవస్థలు వాడికి ఇల్లు కట్టుకొని వాడి కుటుంబం జీవితాంతం లోన్ కట్టడానికి చచ్చిపోతారు. అలాంటి వాడు మీకు దొరికిండు. ఈ కిందున్న 10-11 డిపార్ట్మెంట్ల పరిస్థితి ఏంటి సార్? వాళ్ళు అవసరం లేదా మీకు? వాళ్ళు కనబడరా? ముందు వాళ్ళని పట్టుకురండి. వాళ్ళు వస్తే ఆటోమేటిక్గా మీరు ఆయా ఎంప్లాయీస్ది, కరప్టెడ్ ఎంప్లాయీస్, ఈ డిపార్ట్మెంట్లో ఉన్న కరప్టెడ్ ఎంప్లాయీస్ని పట్టండి. అది పెద్ద టాస్క్ ఏం కాదు. ఆ టైంలో, ఆ పర్టికులర్ టైం పీరియడ్లో ఏ ఎంప్లాయీ ఉన్నాడు, ఏ ఎంఆర్ ఉన్నాడు, ఏ ఆర్డీఓ ఉన్నాడు, ఏ గ్రామ పంచాయతీ అధికారి ఉన్నాడు, జిహెచ్ఎంసీలో ఎవరు ఉన్నారు, హెచ్ఎండీలో ఎవరు ఉన్నారు, వాళ్ళని పట్టుకురండి. లేదు, వాళ్ళు నిజాయితీగా ప్రయత్నం చేసిన సమయానికి కూడా వాళ్ళ మీద ప్రెజర్ చేసి పనులు చేయించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంకా పొలిటీషియన్స్, ఇన్ఫ్లుయెన్స్ వాడే వాళ్ళు కూడా ఉంటారు కదా. అప్పుడు వీళ్ళ స్టేట్మెంట్ తీసుకోండి. వీళ్ళు నిజాయితీగానే పనిచేసిర్రా, వీళ్ళ ప్రెజర్స్ పనిచేసాయా, ప్రెజర్స్ పనిచేసి వీళ్ళని ప్రెజర్ చేసింది ఎవరు, పట్టుకురండి. ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లో పట్టుకురావాలంటే పెద్ద టాస్క్ ఏం కాదు సార్ మీకు. అలాంటి అధికారులను, అలా ప్రెజర్ చేసిన పొలిటీషియన్లను, ఆ అధికార యంత్రాంగాన్ని, వాళ్ళందరినీ పట్టుకురండి.
వాళ్ళందరి ఆస్తులు జప్తు చేయండి. అప్పుడు ఈ నిర్వాసితులకు ఏమీ తెలియకుండా అన్యాయమైపోయిన నిర్వాసితులకు కూల్చే ముందు ఒక భరోసా ఇవ్వండి. ఇగో బాబు మీకు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళందరినీ పట్టుకొస్తున్నాము, ఇగో సో డీటెయిల్స్ అని చెప్పేసి ఒక కాపీ చూపించండి, హార్డ్ కాపీ సాఫ్ట్ కాపీ చూపించండి. అప్పుడు వాళ్ళు మీకు వ్యతిరేకించరు. ఎందుకంటే ఆ తప్పుకు బాధ్యులు వాళ్ళే అవుతారు, వాళ్ళు కూడా బాధ్యులు అవుతారు పాపం, కానీ తెలియకుండా తప్పు జరిగింది వాళ్ళకు. సో అప్పుడు వాళ్ళకు పునరావాసం కల్పించాల్సిన బాధ్యత మీది. అన్ని డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళని కరప్టెడ్ అయిన వాళ్ళని పట్టుకురండి, తీసుకొచ్చేసి అప్పుడు మాట్లాడండి. అప్పుడు మీ పాలసీ మేకింగ్లో ఒక దమ్ము ఉందని, మీరు ప్రాపర్గా ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ఒక స్టెప్ తీసుకున్నారని, గవర్నమెంట్ అంటే ఇలా ఉండాలని ప్రతి ఒక్క సామాన్యుడు మీకు సెల్యూట్ చేస్తాడు. అంతవరకు మీరు చేస్తున్న ఈ ఆపరేషన్లో అధికారులను పట్టుకురాకుండా, కరప్టెడ్ ఆఫీసర్స్ని పట్టుకురాకుండా కేవలం సామాన్యులను టార్గెట్ చేస్తున్నట్టుగానే కనబడుతుంది. మీకు విజన్ ఉండొచ్చు, నేను తప్పు పట్టట్లేదు, మీరు కావాలని అన్యాయం చేస్తున్నాను నేను మాట్లాడట్లేదు, కానీ జరుగుతుంది మట్టుకు అన్యాయమే. అన్యాయానికి సమాధానం చెప్పండి. లోన్లు కట్టాలి, సరే ఇంత చచ్చి చెడిది అంతా జరిగిన మళ్ళీ లోన్లు కట్టాలి. సో లోన్లు కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు, ఎందుకంటే ఇల్లే లేదు. బ్యాంకులకు సమాధానం ఎవరు చెప్పాలి? అంటే వాడు ఇల్లు పోగొట్టుకోవాలి, వాడు సిబిల్ స్కోర్ పడగొట్టుకోవాలి, జీవితాంతం కష్టపడే డబ్బులు కన్స్ట్రక్షన్లో ఒక 30-40% అది పోగొట్టుకోవాలి, వాడిని జీరో కాదు మైనస్లోకి పడేస్తారు. అలాంటి కుటుంబాల పిల్లలకు గవర్నమెంట్ మీద ఎలాంటి రెస్పెక్ట్ వస్తుంది? అలాంటి కుటుంబాల్లో ఉన్న యువకులకి గవర్నమెంట్ పట్ల సానుకూలత ఉంటుందా? దృక్పథం మారిపోదా? భవిష్యత్ తరాలకు ఇదేనా మనం ఇచ్చే వారసత్వం? మీ పాలసీ మేకింగ్లో దమ్ముంటే, మీ అడ్మినిస్ట్రేషన్లో పవర్ ఉంటే, మీకు ఫ్యూచర్ విజన్ అనేది ఉంటే, భారతదేశాన్ని భవిష్యత్ తరాల వైపు అద్భుతంగా తీసుకెళ్లాలనే కాన్ఫిడెన్స్ మీకు ఉంటే, మీరు ఒక కూల్చేయడం ద్వారా మీ బాధ్యత అయిపోదండి. ఇప్పటి నుంచి మీ బాధ్యత ఇంకా 100 రెట్లు పెరుగుతోంది. హైడ్రా బాధ్యత, జిహెచ్ఎంసీ బాధ్యత అవ్వచ్చు, హెచ్ఎండిఏ బాధ్యత అవ్వచ్చు, హైదరాబాద్ మున్సిపాలిటీ బాధ్యత అవ్వచ్చు, ఎవరిదైనా సరే మీరు తీసుకున్న ఈ హైడ్రా స్టెప్ ద్వారా ఇప్పటివరకు ఉన్న మీ బాధ్యత ఇంకో 100 రెట్లు పెరిగింది. దానికి సరిపడా అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలో చూడండి, దానికి సరిపడా ఎంప్లాయ్మెంట్ రిక్రూట్ చేసుకోండి. ఇవన్నీ చేసిన రోజున భవిష్యత్ తరాల్లో మీరు తీసుకున్న స్టెప్పు నిజంగా చరిత్రలో నిలిచిపోతుంది. లేకపోతే ఈ స్టెప్ ద్వారా చరిత్రహీనులుగా మిగిలిపోతారు. సో సామాన్యుల కలకల, వాళ్ళ మనోవేదన ఎప్పటికీ మంచిది కాదు సార్. సెలబ్రిటీలకు కూల్చేయండి, ఏం తప్పలేదు, వాళ్ళకి ఏం నష్టం లేదు, వాళ్ళు మేనేజ్ చేసే కెపాసిటీ వాళ్ళకు ఉంది. నీలాంటి వాళ్ళకు నాలాంటి వాళ్ళకు మేనేజ్ చేసే కెపాసిటీ లేదు సార్. దయచేసి అలాంటి సామాన్యులకు ఏ రకంగా మీరు మంచి చేస్తారో 100 రకాలుగా ఆలోచించి ఒక ప్రాపర్ పాలసీ మేకింగ్ చేసి భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని చరిత్రలో ఈ స్టెప్ నిలిచిపోయేలా పునరావాసం కల్పించే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.